అంటే ఏం చేస్తున్నావు? నేనా ఈరోజు బిర్యానీ చేస్తున్నా. స్పెషలా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మాది సండే స్పెషల్ బిర్యానీ. ఓహో, ఏం బిర్యానీ? మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. రైట్. హైదరాబాద్ బిర్యానీ చేసుకున్నాం. 1 kg బిర్యానీ చేస్తున్నా. చూపి. ఇదండి 1 kg మటన్ తీసుకొని కడిగి బాగా పక్కకు పెట్టుకున్నాము. 1 kg మటన్. ఇది 1 kg బాస్మతి రైస్. ఓకే. ఇది ఫస్ట్ కడిగి నానబెట్టుకున్నాక అంతా కూరకు మసాలాలు కలుపుకుందాం. ఇది కడుగుదాం ఫస్ట్. కడిగి నానబెట్టుకున్న ఇది నానే వరకు ఇవి కూడా నానుతాయి. మనం చెప్పండి. ఫస్ట్ బియ్యం కడిగి నానబెట్టుకున్నాము. ఓకే. ఇవి నానే వరకు కూర కూడా మటన్ మంచిగా ఒక అర్ధగంట సేపు గంట నానాలి. మ్యాగ్నెట్. ఓకే. బాస్మతి రైస్ ఒక 2 సార్లు కలిపి రాదు. అంతేనా? 2 సార్లు కడిగి నానబెట్టేసుకున్నాం బియ్యం. ఎన్నైతే వండుకుంటామో అందులో కడిగి నానబెట్టేసుకోవాలి బియ్యం. పక్కకు నానబెట్టి తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, ఒక్కొక్క కట్ట కొత్తిమీర, పుదీనా, ఒక 8 పచ్చిమిర్చికాయలు, గరం మసాలా, అనాస పువ్వు, లవంగాలు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ. ఇదండి మెయిన్ బిర్యానీకి. తోక మిరియాలు వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది వస్తుంది. షాజీరా, పట్ట ఇవన్నీ పొడి చేసుకుందాం. ఇది బగారాకు, నిమ్మకాయలు. ఎన్ని నిమ్మకాయలు చిన్నగా ఉంటే నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 పిండుతాను నేను. మీ పెద్దగా ఉంటే 2 పిండుకోండి. కిలోకు 2 నిమ్మకాయలు. వేడి నీళ్ళలో వేడి నీళ్ళలో వేసుకోవాలి. రసం బాగా వస్తుంది. వేడి నీళ్ళలో వేసి పెట్టాలి. ఇవి వేడి నీళ్ళలో వేసి పెడితే రసం మంచిగా వస్తుంది. కొంచెం కాజు, పెరుగు, నెయ్యి, అల్లం వెల్లిగడ్డ. ఓకే. ఇది బిర్యానీ మసాలా. రైట్. ఇదండి వేయవలసిందే కంపల్సరీ. ఇది కూడా ఉండాలి బిర్యానీ మసాలా. ఇవన్నీ వేసుకుందాం. ఫస్ట్ ఏంటి? మటన్ లోపల ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఫస్ట్ అవి పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ ఉప్పు వేసి నానబెట్టి అవి పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ. ఇదండి మంచిగా అల్లం వెల్లిగడ్డ మంచిగా వేయాలి. వేస్తేనే ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ. అల్లం వెల్లిగడ్డ, ఉప్పు వేసుకుంటాం. కిలోకి ఒక పిడికెడు ఇట్లా వేస్తాను నేనైతే. కరెక్ట్ అవుతుంది. మళ్ళీ వేయని అవసరం లేదు. అస్సలు వేసేది ఇట్లా వేస్తా. కిలోకు ఒక పిడికెడు. ఓకే. మళ్ళీ తక్కువ పడితే వేసుకోవచ్చు. తక్కువ పడదు, ఇక అస్సలు తక్కువ పడదు. కరెక్ట్ అయిపోతుంది. మీరు వేసి చూడండి. ఎట్లా ఒక పిడికెడు అంటే ఇంత పిడికెడు కాదు, ఇట్లా మన పిడికెడు అంటే. ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కొంచెం పసుపు వేసి పక్కకు పెడదాం. అప్పటి వరకు అది పొడి చేసుకుందాం. కొంచెం పసుపు, వేసి నెక్స్ట్ పొడి చేసుకుందాం. మనం కిలోకు 4 ఇలాచీలు, 4 లవంగాలు, 1 ఇంచు పట్ట, ఇంత షాజీరా, 1 స్పూను, 2 జాపత్రిలు అట్లా వేసుకోవాలి. జాజికాయలు, జాజికాయ కూడా వేయాలి. జాజికాయ అన్ని పొడి పొడి మంచిగా అయింది పొడి. ఓకే. ఎంత మంచిగా అయింది. నైస్. ఇదంతా వేసుకోవాలి. ఓకే. మసాలా అంతా పొడి బాగా
నెక్స్ట్ కలపాలి. బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా దీనికి మసాలా అల్లం ఎల్లిగడ్డ పసుపు పట్టించినాక పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక 8 పచ్చిమిర్చి. ఓకే. మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఓకే. ఇక కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 బగారాకు. అచ్చా. బగారాకు మంచిగా కలుపుకోవాలి. ఓకే. కలిపి పెట్టాలా పక్కకు? ఇవన్నీ కలపాలి. తర్వాత నెక్స్ట్ కారం. మీకు తగినంత వేసుకోండి. కిలోకు నేను చిన్న స్పూన్ 4 వేస్తా. 4 చిన్న స్పూన్. 4 కొంచెం ఎక్కువ. అన్నంకి ఈ కిలో అన్నంకి వేసుకోవాలి, కిలో కూరకు తగ్గట్టు వేసుకోవాలి. 8 స్పూన్లు వేస్తున్నా. 8 స్పూన్ చిన్న స్పూన్. ఇది మసాలా. ఓకే. బిర్యానీ మసాలానా? ఓకే. బిర్యానీ మసాలా వేసుకుంటాం. ఒక పెద్ద స్పూన్. ఇది ఫ్లేవర్ ఇది. అచ్చా. ఒక 2 స్పూన్లు అంతా వేసుకోండి. ఫ్లేవర్ ఉండాలి. ఇది పడతలేదు సరిగా. పెద్ద కట్ చేసి మంచి కలపాలి. అంత మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఓకే. వెరీ నైస్. మంచి కలర్ వచ్చింది. సూపర్. మన అన్నంకి మటన్కి తగ్గట్టు వేసుకోవాలి 2. ఓకే. కొంచెం కాజు వేసుకోవాలి. ఒక పిడికెడు కాజు. రైట్. నెక్స్ట్ పెరుగు వేసుకో. పెరుగు. నిమ్మకాయ పిండుకుందాం. పెరుగు లాస్ట్కి వేసుకో. నిమ్మకాయ. జెల్లీ ఎందుకండి? ఇక ఇత్తనాలు పడకుండా ఈ జల్లి కంటే ఆగిపోతే దానిపైన. ఓకే. మళ్ళీ ఇలా పడితే మళ్ళీ తీయనికి రాదు కదా. నైస్. అంత లెమన్ దీంట్లో పిండితే రసం అంత సగం అందులోనే ఉంటుంది. రాదు నిమ్మకాయ పిండే దీంట్లో. ఇట్లయితే మొత్తం వస్తుంది. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసినా కదా ఎంత బాగా వచ్చినాయి. రసం చాలా బాగా వస్తుంది. నేను 3 చిన్న 3 పిండుతున్నా. పెద్దగా ఉంటే 2 పిండి. పులుపు ఎక్కువ కావాలంటే మంచిగా అది విత్తనాలు కూడా లాగుతుంది. విత్తనాలు కూడా ఆగిపోయింది. ఈజీగా అవుతుంది. పిండినా కదా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపి పెట్టాలి. ఓకే. మనము పెరుగు వేయక ముందే అన్నీ వేసుకోవాలి. పెరుగు వేస్తే సరిగా పట్టదు అనమాట. అంతా దీన్ని పట్టదు కదా మసాలా. ఓకే. అయితే కలిపినాం కదా. కలిపినాక పెరుగు వేస్తుంది. పెరుగు 1/2 లీటర్ పెరుగు వేస్తున్నా. ఓకే. చాలా మంచి కలర్ కూడా వచ్చింది. వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ పెరుగు. మంచిగా మిక్స్ పెరుగు. మనం ఉప్పు చూడాల్సిన అవసరమే లేదు. కరెక్ట్ అవుతుంది. ఉప్పు అట్లా వేస్తే పిడికెడు వేసినామంటే కరెక్ట్ అవుతుంది. ఆయిల్ ఎప్పుడు వేయాలి? వేస్తే కొంచెం ఆయిల్, కొంచెం నూనె వేసి పెట్టేసాను. కొంచెం నెయ్యి. కొంచెం నెయ్యి. ఓకే. 1 స్పూన్ నెయ్యి వేద్దాం. ఓకే. తర్వాత ఆయిల్. మనము దీంతో ఒక 4 స్పూన్లు వేద్దాం. ఓకే.
మంచిగా వచ్చేస్తుంది కలర్ లుక్. నూనె తక్కువ పడితే కొంచెం వేద్దాం. నూనె తక్కువ పడితే దానికి అన్నంకి దీనికి సరిపోవాలి కదా. మళ్ళీ మీరికెళ్ళి కూడా వేస్తాం నూనె. అన్నిటి రెండింటి సరిపోవాలి. ఏ గ్లాస్? గ్లాస్ నిండా నూనె కొంచెం కరెక్ట్ సరిపోతుంది. 1 kg సరిపోతుంది. 1 kg. ఓకే. దీని నిండా నూనె, దానికి కొంచెం నెయ్యి ఓకే వేసి కలిపి పెట్టేసేయాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇది పక్కకు పెట్టేస్తాం. అయిపోయింది. నాకు పెట్టేస్తాం. అచ్చా. ఇది మూత పెట్టి పక్కకు పెట్టేస్తాం. ఓకే. చూడు ఎంత కలర్ వచ్చింది మంచిగా. నైస్. నూనె మంచిగా ఇట్లా మీద తేలాలి. ఓకే. 1 అవర్ గంట సేపు నానే వరకు బియ్యం కూడా నానితే బియ్యం అయ్యే వరకు ఇది ఇది కరెక్ట్ టైం సరిపోతుంది. ఓకే. అన్నం ప్రిపేర్ చేసుకుందాం. ఇలాచీలు మీరు పొట్టలు తీసి ఇట్లా వేయాలి అన్నంలో. ఒక 4 ఇలాచీలు. ఓకే. అన్నం ప్రిపేర్ చేసుకుంటే 4 ఇలాచీలు, ఒకటి అనాస పువ్వు, ఒక అనాస పువ్వు, కొన్ని తోక మిరియాలు, కొన్ని ఇదండి తోక మిరియాలు, కొన్ని. ఓకే. కొన్ని తోక మిరియాలు, ఒక 5 లవంగాలు. ఓకే. ఒక ఇంచు పట్ట. కొంచెం పట్ట. రైట్. కొంచెం షాజీరా. ఓకే. అంతే అయిపోయింది మసాలా. అనాస పువ్వు వేద్దాం కొంచెం. అనాస పువ్వు అయిపోయింది. ముట్టించి కొంచెం నూనె పోద్దాం. నూనెనైనా నెయ్యి అయినా పోసుకోండి. నేను నూనె పోస్తున్నా. కొంచెం నెయ్యి పోస్తా. కొంచెం నెయ్యి. కొంచెం ఉప్పు. దీనికి కూడా ఒక పిడికెడు. దీనికి కూడా ఒక పిడికెడా? ఇదా. దీనికి కూడా ఒక పిడికెడు. కలిపి పెట్టేయడం. బగారా బగారాకు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేస్తాం. ఓకే. ఇది అయ్యే వరకు మూత పెట్టేస్తాం. ఓకే. ఇది అయ్యే వరకు మూత పెట్టేస్తాం. ఓకే. పెట్టినాం కదా పొయ్యి మీద. అన్నం ఉడికే వరకు మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. గోల్డెన్ కలర్ లో వేయించి పెట్టుకుందాం. రెడీ. అన్నం అయ్యే వరకు. అన్నమే. ఓకే. అన్నం ఉడుకుతుందా? ఇది నెయ్యి వేయించుకోవాలండి. ఓకే. ఉల్లిగడ్డ, ఆనియన్ నెయ్యి వేయించుకోవాలి. ఓకే. ఇది అన్నం ఎట్లుంది చూద్దాం. అన్నం ఉడుకుతుంది. అన్నం 70% ఉడకాలి. ఇది ఇది అయ్యే వరకు, దమ్కి అయ్యే వరకు, దాన్ని వేసే వరకు ఆనియన్ ఫ్రై గోల్డెన్ కలర్ అవునా? ఓకే. ఉడకాలి. సగం ఉడకాలండి. పల్కి ఇరగాలి. ఇట్లా ఇరగాలి. ఇంకా ఇరగాలి. పల్కి ఇరిగినాక ఇది అప్పటి వరకు ఆనియన్ వేయించుకోవాలి. ఆనియన్ రెడీగా అవుతుంది. అచ్చా. సేమ్ టైం. ఇదండి ఈ పల్కి ఇరిగిపోయింది. ఇట్లా ఉండాలి. ఇట్లా. ఓకే. ఇట్లా ఇరగాలి. పల్కు 70% ఉడకాలి. వంపుకుందాం. దీన్ని వంపుకొని బిర్యానీ మీద వేసేసుకుందాం. రైట్. ఓకే. మటన్ మీద గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వస్తే బంద్ చేసేసిన మంచిగా కలర్. ఓకే. ఎక్కువ మార్చేసేది. ఇది ఇలా ఇది బిర్యానీ నానింది కదా. అన్నం అయ్యే వరకు మంచిగా గట్ట నానింది. కొంచెము ఈ ఉల్లిగడ్డలు వేసుకున్నాం.
మంచి కలర్ వచ్చింది. అయినాక ఇది పక్కకు పెట్టేసి ఇది రైట్ ఇల్లు వేసేద్దాం అన్నమా. ఓకే వచ్చేసింది ఫుల్ నైస్. కొంచెం తర్వాత ఇస్తా వేసేస్తాం. మళ్ళీ మీదకి వెళ్ళి ఉల్లిగడ్డలు వేసి కొంచెం మళ్ళీ ఆనియన్స్ ఫ్రైడ్ ఫ్రైడ్ గోల్డెన్ కలర్ ఫ్రైడ్ ఆనియన్. ఇది ఎక్కడ ఉన్నాయి గోల్డెన్ కలర్ ఫ్రైడ్ ఆనియన్? నెయ్యి నూనె ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఓఫో ఈడ వేసేద్దాం దీని మీద. గోల్డెన్ కలర్ నైస్ కలర్ వచ్చింది. పైనుంచి వేయాలన్నమాట. ఓకే నైస్ బాగా వచ్చినాయండి. నైస్ ఓకే వీరికి వెళ్ళేయాలి. ఇది కొంచెం కొత్తిమీర ఫైనల్ పుదీనా వేసేసుకో. ఓకే వెరీ నైస్. మళ్ళీ కలర్ వచ్చింది చూడు. బాగుంది. గుమ్మ గుమ్మలాడిపోతుంది బిర్యానీ స్మెల్. డేట్ ఉందా? కలర్ వచ్చింది. కొంచెం నెయ్యి వేసుకుందాం. మీదకి కొంచెము నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ రైట్. నెక్స్ట్ బా భలే ఉంది. ఇదేంది నెక్స్ట్? కలర్ వేద్దాం. ఏం కలర్? జాఫ్రాని రంగు. ఓ బాగుంది పైన. సూపర్ వెరీ నైస్. భలే ఉందండి. ఫైనల్ అది ఫైనల్ అయిపోయింది. దమ్ముకు పెట్టేద్దాం ఇక. మూత పెట్టి దమ్ము పెట్టేద్దాం. మూత పెట్టేసి ఓ వెరీ నైస్. స్టవ్ ముట్టియడం. 5 నిమిషాలు పెద్దగా పెట్టాలి మంట. పెద్దగా పెట్టినాక మళ్ళీ సైడ్లకు అంతా తిప్పుకోవాలి. ఓకే బరువు పెట్టేస్తాం. కొంచెం బరువు పెట్టాలా? చాలా. బట్ట కూడా బట్ట వేస్తాం. ఓకే బట్ట ఆవిరి పోకుండా. అచ్చా నైస్. కొంచెం బరువు పెట్టాలా? ఇది అయిపోయింది. రైట్. ఒక 5 నిమిషాలు మంచిగా దగ్గర తెలుస్తుంది మనకు. 5 నిమిషాలు అయినాక సైడ్లో ఇట్లా ఇట్లా తిప్పేసి. రైట్. రెడీ అయిందా బిర్యానీ? అయిపోయింది. రెడీ చూద్దాం. సూపర్ అయింది బిర్యానీ. కలర్ వెరీ నైస్. మటన్ బిర్యానీ రెడీ. మటన్ బిర్యానీ రెడీ. వెరీ నైస్. మంచిగా ఏదండి. సూపర్. ఓహో నైస్. వెరీ నైస్. కలర్ కూడా భలే వచ్చింది. హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ ఎట్లుందండి? మటన్ దమ్ బిర్యానీ అండి. హైదరాబాద్ బిర్యానీ. ఎంత మంచి స్మెల్ అంటే గమ వాసన వస్తుంది. సూపర్. ముక్కలు అయితే కొంతమంది ఉడకబెడతారు కానీ నేను దమ్ మీదనే చేసేసిన. ఉట్టిపోయింది. ఒక బుక్క తినేట్లుంది. వేడియా? సూపర్ నైస్. బా సూపర్ అయిందండి. ముక్కలు ఒట్టినే ఉడికిపోయాయి. నైస్. సూపర్ అయింది. అబ్బా దమ్ బిర్యానీ. టేస్టీ దమ్ బిర్యానీ. మసాలా ఇట్లా ఉండాలి. వీడా? అబ్బబ్బబ్బా
నచ్చింది లైక్ చేయండి. మీరు కూడా చేసుకొని తినండి, ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ తిని కామెంట్ పెట్టండి మేడం. తిని కామెంట్ పెట్టండి. తిని చేసుకొని తిని కామెంట్ పెట్టండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి. బాయ్.